బాపట్ల జిల్లా పచ్చూరు మండలం వీరన్నపాలెంలో కళానికేతన్ వీరన్నపాలెం వారి ఆధ్వర్యంలో 9వ జాతీయ స్థాయి ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలను ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. రెండో రోజు సమాజానికి మంచి సందేశం ఇచ్చి కనువిప్పు కలిగించే పలు నాటికలను ప్రదర్శించారు. ప్రతి నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేస్తున్నాయి. వీరన్నపాలెం పరిసర ప్రాంత గ్రామాల నుండి కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి నాటిక గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ట్రాన్స్జెండర్లను సమాజము గౌరవించాలి అని భగవంతుడు చేసిన జన్యులోపము వారికి శాపం కాకూడదనే సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంపత్య జీవితంలో దంపతుల మధ్య సమస్యలు తలెత్తడం సహజం. చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకొని విడిపోవడం ఎంతవరకు సమంజసం అనే ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించిన విడాకులు కావాలి అనే నాటిక ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పట్టింది. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపు కల్తీలతో పడుతున్న ఇబ్బందులను ప్రేక్షకులను ఆలోచింపచేసింది. ప్రారంభించిన అది గృహమైన సభా వేదికైనా అక్కడ మనం జ్ఞాన స్వరూపమైనటువంటి దీపాన్ని ప్రజ్వలింప చేయడం ద్వారా ఈరోజు నల్గొండ జిల్లా ఎర్రగడ్డగూడెంలో బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న వృద్ధురాలి మెడలో నుంచి 30 గ్రాముల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సందర్భంగా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.